జై శ్రీరామ్. శ్రీరామ కథ 23వ భాగం. మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం. సంకలనం మఖ. రాముని గుణాలు అన్నిటికీ ప్రీతి చెందిన తండ్రి సభ ఏర్పాటు చేసి, రాముడు మహా తపస్శాలి, తండ్రికి చాలా ప్రియమైనవాడు, దేవతలు ప్రార్థించగా రావణుని సంహరించటానికి జన్మించాడు. ఆయన మూల రూపం సనాతన విష్ణువు. అలాంటి ఆయనకి నా పుత్రునితో కౌసల్య దేవేంద్రుడితో ఎలా ఉన్నారు అంటే, దేవేంద్రుడు అదితి వలె విరాజిల్లింది. అట్టి శ్రీరామచంద్రుణ్ణి సమస్త భూమండలానికి రాజుగా కోరింది. వృద్ధుడైన దశరథుడు తాను జీవించి ఉండగానే రాముని రాజుగా చూడాలి అనుకున్నాడు. అందుకే దశరథుడు ఆరాటపడ్డాడన్నమాట. నేను రామచంద్రుణ్ణి రాజుగా చూస్తాను అని ఆలోచించి, అక్కడ మంత్రులను అందరినీ ఆలోచించి మళ్ళా వాళ్ళు మహాయువరాజుని చేయదలిచాను. కానీ రాజు వచ్చి అనేక విధాలుగా వాహనాల మీద అందరూ మహారాజులు అందరూ వచ్చాక వాళ్ళకి ఎదురకుండా ఎలా కూర్చున్నాడు అంటే, దశరథ మహారాజు సభను ఏర్పాటు చేసి ఒక మహేంద్రుడు కూర్చున్నట్టు ఒక గంభీరమైన కంఠస్వరంతో ఇట్లా మాట్లాడటం ప్రారంభించాడు. నా తర్వాత మీకు తెలిసిందే, మా పూర్వీకులు పుత్రతుల్యులుగా పరిపాలిస్తున్న ఈ అయోధ్య నగరాన్ని నేను కూడా మా పూర్వులు నడిచిన మార్గంలోనే భక్తి శ్రద్ధలతో నడిచాను. ఈ రాజ్యాన్ని పాలించాను. సమస్త లోకాలకి కూడాను మేలు చేశాననే నేను అనుకుంటున్నాను. ఈ శరీరం వెళ్ళగొడుగైపోయింది, దీనిలో శక్తి క్షీణిస్తోంది. అందుకని దేవేంద్రుడంతటి వాడైన నా కుమారుణ్ణి శ్రీరామచంద్రుణ్ణి మహారాజుగా చెయ్యాలని నేను ఆరాటపడుతున్నాను. మీ అందరికీ తెలుసు, లక్ష్మణునికి ఇష్టమైన అతడు కూడా మీకు తగిన ప్రభువు. అతడు ముల్లోకాలకి ప్రభువు, ఈ భూమండలాన్ని ఏల్తాడు. నేను శ్రమ లేని వాడును అవుతాను. ఇప్పటిదాకా శ్రమపడి నేను మీ అందరినీ పరిపాలించాను. ఇంకా నా కుమారుడైన రాముడు పరిపాలిస్తాడు. దీనికి మీరందరూ కూడా అనుమతించండి అని అనుమతిని అడిగాడు. దానికి ఇంకా ఏముందండి, నాకు ఇది ఇష్టమైనది నేను చేస్తాను అంటే మహారాజు, అందులో శ్రీరాముడిని వద్దనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? దానికి అందరూ కూడాను బ్రాహ్మణుల్ని, సైనికాదుల్ని అందరినీ పిలిచాడు. ఎవరైతే అక్కడ సభలో ఉన్న వాళ్ళల్లో ఎవరెవరికి ఏ ఏ అధికారాలు ఉన్నాయో వాళ్ళందరినీ పిలిచి, సరే మహాప్రభు, మీరు కూడా 60,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు దశరథ మహారాజు. అలాంటి ఆయన నేను శ్రీరామచంద్రుణ్ణి రాజ్యపాలనకి నియమిస్తున్నాను అంటే కాదనే వాళ్ళు ఎవరూ ఉండరు. అందులో ధర్మానికి మూల రూపం, అసలు మారు రూపం అయోధ్య మహారాజులు. కాబట్టి మీరు ఎలా అంటే అలా చేద్దామండి అని అందరూ అంగీకరించారు. అలా అందరూ అంగీకరించగానే దశరథ మహారాజు ఏం చెప్పారంటేను, మీరు వెళ్ళి శ్వేత ఛత్రంతో అంటే తెల్ల గొడుగులో శ్రీరాముణ్ణి తీసుకురండి. అంటే ఇది వరకు ఛత్రాలను పట్టుకుని దాని రంగుల్ని బట్టి వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నమాట, అది మంచా చెడా అనేది. అంటే మంచి కోసమే శ్రీరామచంద్రుడు ఇక్కడికి వస్తున్నాడు, పుర ప్రజలందరూ అనుకోవాలి, ఆయనకి ఆ ఛత్రాన్ని పట్టి తీసుకురండి అని చెప్పి దశరథ మహారాజు గారు పురమాయించారు. సశేషం. వ్యాఖ్యాత మీనా.